అనే ఆలోచన కలిగిన క్లుప్తంగా చెప్తాను. 25 సంవత్సరంలో ఎందుకు చనిపోవాలనుకున్నానంటే, ఈవేళ రోజు భోగి కదా, నేను అమీర్గా ఉన్నప్పుడు భోగి పండుగ చేసేవాడు. ఆ పండుగలో సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి నేను భోగి మంటలో కూర్చున్నాను. నాకు కాళ్ళకి జోడి లేదు. కూర్చొని మంట కాలుతున్నాను అనుకున్నానే కానీ నా కాళ్ళు కాలిపోతున్నట్టు, అంటే అక్కడ మంట లేదు, వేడి కూడుతుంది. ఎవరిది? ఈ ఎడకాలు కాలిపోయి పెద్ద బొబ్బొచ్చు. అప్పుడే నాకు 16 సంవత్సరం. ఆ బొబ్బు వచ్చేస్తే ఉదయం చూసాను, బొబ్బు వచ్చింది, అరికాలు సగం కాలిపోయి, చాలా కష్టం. అప్పుడు నీటి వైద్యం చేస్తే అదంతా తగ్గిపోయి అరికాలు ఇంత బిళ్ళగా 2 రూపాయలు కాసుంది బిళ్ళగా గట్టిగా ఏర్పడిపోయింది. నా శరీరం యోగు గారి వలె స్పాట్లో మొత్తం స్మైల్ అయిపోయింది. చాలా ఆశ్చర్యం వచ్చింది. అక్కడ బయటికి పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి వచ్చినప్పుడు సిలబస్ తీస్తే అడిగి నుంచి చిత్రములు అదే ప్లేస్లో కూర్చోండి. నాకు తెలియట్లేదు, అలా కూర్చోండి. నేను వచ్చి చెప్పులు విడిచి కాళ్ళు విడిద్దాంట్లో చెప్పినంటే అరే రక్తం ఎలా వచ్చింది అని కంగారు. అప్పుడు దాన్ని పరిశీలన చేస్తే ఆ గాయం అయిపోయి అందులోకి కట్టు కట్టేసి, కానీ కాళ్ళు బాగా ఉండి నేను బాగా ఉండేవాడిని, పరిస్థితి లేదు. కానీ నా ఉద్దేశం ఈ క్రైస్తవ అంటే మాలోడు మాత్రం అమెరికా వాళ్ళు తెచ్చి ఈ మాలోడు ఎవరి అన్నం తినకూడదు అనుకునేవాడిని. హై స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు లోకరాన్ హై స్కూల్లో ఏ మాలోడు నచ్చరించుకున్నానో అదే మాలోడు స్కూల్ కావచ్చు. హల్లెలూయా. అది ఎవరిదే ఆ స్కూల్ అని నాకు తెలియదు, కానీ నేను లా చదవాలి, అది నాకు నచ్చింది. లా చేసి క్రైస్తవ్యాన్ని రూపమాపేదంతే, అది నా ఉద్దేశం. అరే దాని మీద ఎందుకు అంత పరిస్థితి ఏర్పడింది అంటే నాకు అదంటే అసలు ఇష్టం లేదు. సిలువ బొమ్మ ఉన్నా, ఇక్కడ 3 సిలువలు పెట్టారు, వెనకాల 2 ఉన్నాయి. ఈ సిలువ అంటే సిలువ నేను అసలు ఇష్టపడేవాడిని కాదు. యేసు ప్రభు మాటలన్నా పాటలన్నా చాలా వస్తాయి ఆ కోటాలు. అలాంటి సందర్భంలో జాగ్రత్తగా ఉన్నాను. రియల్ చెప్పేది సత్యం. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, కానీ మన దేవుడు నన్ను ఎందుకు పగడన్నాను? సమాజంలో ఇప్పటికి వచ్చి దేవుని ₹1 ఎవరిని అనిపించి నా తండ్రి నన్ను అడుక్కోలేదు, నా బంధువులను అడుక్కోలేదు, మా అన్నయ్య మా తమ్ముడిని అడుక్కోలేదు, మా అక్కల్ని ఎవరిని అడుక్కోకుండా నా దేవుడు సర్వ సంపదలుగా ఈ దినాల్లో అందరూ బాగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అనేక మంది వస్తారు అడుక్కున్నారు. మనం అడుక్కునే వాళ్ళం కాదు, అడుక్కునే సేవకులు కాదు. కానీ నా జీవితంలో ఎంత అద్భుతం చేసాడో తెలుసా? ఏ మానవుడు నా జీవితంలో చేయలేనటువంటి కార్యాన్ని విలువ పెట్టి నన్ను కన్నవాడు చేశాడు. హల్లెలూయా. నేను హై స్కూల్లో చదువుతుండగా హై స్కూల్లో పనికి రాకుండా శరీరం మీద మచ్చలు ఏర్పడి, ఆ మచ్చలు బట్టి నువ్వు డాక్టర్ సర్టిఫికేట్ తేవాలన్నా, డాక్టర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ది కావాలన్నాడు. సూర్యనారాయణ డాక్టర్ పెద్దామని కాపులే ఆయన దగ్గరికి వెళ్ళాను. మా మేనమామ పెట్టి మా నాన్నకు రాకపోతే
ఆయన ఇచ్చిన సరిపోయినప్పుడు అన్నాడు గవర్నమెంట్ కలిసి ఇంకా నేను చదవను అనుకొని ఆ లోదరన్ హై స్కూల్ అలాగే వెనక్గా నడుచుకొచ్చి గేట్ వరకు వచ్చి ఏడుస్తూ వచ్చి రేనా ఇంటికి వెళ్ళిపోయి 3:30 అవుతుంది 4 సంవత్సరం. మా నాన్న చదువులేకపోతే మా పని ఉంది కదా, చదివిన వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నాయి అన్నాడు. కానీ చదువు యొక్క విలువ తెలియదు. రైతులో ఎందుకంటే తెలియదు, అంతగా చదువుకోలేదు కనుక వాడు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నాకు ఇంట్లోకి ఎంతలోకి అన్నం ఉండేది కాదు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తాగి వచ్చేసింది. చదువుకోవడం చదువుకేమి నా దగ్గర బుక్స్ లేకపోయినా నా తోటి స్నేహితులు బుక్స్ తీసుకొని రాసుకున్నాను. అవి తీసేసి చిట్టుబస్కి ఏర్పాటు చేసి కార్యకర్తలన్నీ సోషల్కి, సైన్స్కి, ఇంగ్లీష్కి ఇలా డివైడ్ చేసుకొని అది మీద ఏదో నీకు ఏ బుక్స్ లేవంటే నేను ఇంటికాడ బాగా రాసుకుంటాను. ఎవరు తెచ్చుకునేది చదువు ఇంట్రెస్ట్. నేను ఎంతవరకు ఏడుతోటే వెళ్ళాలి, ఎంతవరకు ఏడుతోటే చదవాలి. కానీ నేను వాడితో కలిసి చదవటానికి యోగ్యత లేదు. ఎందుకు లేదు? నా శరీరం మీద మచ్చలు వచ్చేసి అయినా సత్త తీసి ఆ మాస్టర్లు ఆ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ చూస్తుంటారుగా భయంకరమైన పరిస్థితిగా ఈ యొక్క బొగ్గలు, ఈ యొక్క నసులు, ఈ ముక్కు ఇవన్నీ కూడా చూస్తుంటే వికృతిలో ఎండలో వచ్చి నేను ఇంటికి వెళ్ళాను. నచ్చాను అంటే ఆ యొక్క శర్మాన్ని చూడలేం, చాలా భయంకరంగా అయిపోయింది. సరే సత్యదేమంటే పులిబగ్గిలాగా ఇవన్నీ మచ్చలే. నన్ను కూర్చోను, చదవాలని కూర్చోను. ఇంటికి వచ్చేసి మా నాన్నగారు చెప్పినట్టు ఇంకా న్యాయ పరిశ్రమలో మాకు అప్పుడున్న అన్నీ తీర్చేసి మోసం చేసి దొంగతనం చేసి నేనేదో చేసి కాదు, కానీ కష్టపడి తెల్లవారుజాము 2 గంటలు వేసి ఆ నేత పరిశ్రమలో 2 సంవత్సరాలు కష్టపడి 5 సంవత్సరాలు పనిచేశాను. 13వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వరకు పనిచేశాను. ఈ పనిచేయడంలో మొత్తం అన్ని మా అమ్మగారికి వస్తువులు చేయించాను, బంగారు, మాకు రేడియో కొన్నాను, బ్యాగ్ వేసాను, అప్పులన్నీ తీరిపోయి ఆ యొక్క శిలోన్లో సేవ జనాలని వచ్చింది. ఎవరు వీడు 100 జనాలని వేసి కట్టేసేవాడు, అగ్గోలేసి టక్కని కట్టేసేవాడు. సినిమా పాటలు వస్తే పెద్ద సౌండ్ పెట్టి అదేగా పని కంటిన్యూ చేసేవాడు. అప్పుడు నాకేదో కలిసి వస్తున్నట్టు, ప్రజలకు ఏదో వదిలిస్తున్నట్టు. సో కలిసి వచ్చేది వదిలించే దాన్ని ఏం చేశాను, కట్టేసాను. నాకు తెలియదు యేసు అందరికీ దేవుడు, మన మనుషులందరూ ఒకటే అని నాకు తెలియదు. ఈ కుల విశ్వాసంలో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏ మానవులను అయితే అసహించుకున్నాను, ఏ మానవులు అన్నమైతే తినకూడదు అనుకున్నాను, అదే మారుపేటలో, అదే మాదిపేటలో పిఠాపురాన్ని తర్వాత ఆ యొక్క మూలపేటలను నాకు ఆ స్టోప్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేను మాదిపేటలో ఉన్నాను. అరే నేనే చెప్పడం ఏంటి, మనోడు చాలా మంది ఉండాలని కాపులు ఏరియాలో 6వ స్థానికాలు 2 సెంట్లు స్థలం పొందామంటే దేవుడు ఎక్కడ పెట్టాడు, మారపేటలో పెట్టాడు. ఎక్కడ మన అగ్రహారం మాట ఆడుకుంటే అగ్గిపడదు, అది ప్లేస్. అలాంటి అగ్రహారాన్ని అవుకొని తీసుకెళ్ళాలి పడేసి. అలాగే ఈ మూలపేటలో మాదిగోళ్ళు ఇల్లు సింపల మాదిగోపేటలో పెట్టాడు. ఈ 2 చోట్ల ఎందుకు పెట్టాడు అని నేను ఆలోచిస్తే ఆ ఇద్దరిని నేను ఆశ్రయించుకున్నాను. వాళ్ళు ఎడతారో నువ్వు తినని వాళ్ళే అడుగుతున్నారు. రైతులా మన దేవుడికి అది ప్లాను, అది ప్రణాళిక నెరవేరుతుంది. కానీ మన ఆలోచన మాత్రం
ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదని నేను సాధిస్తున్నాను. రైతులో ఇలా నేను కావచ్చి మా కొరలోనే మరిబాబు యేసు స్వామిని నమ్ముకో, నీ గాయాలన్నీ పోతాయి అంది. ఎప్పుడంతా తెలుసా, నేను విషం తాగి చనిపోవాలని ఆలోచిస్తూ ఉంటుండగా ఆ మాట ఇస్తున్నారు. అంతకుముందు నేను బేతస్త లెపర్సీ హాస్పిటల్ నిజంగా ఏదాని లేదు, ఎవరో చూడలేరు, అన్న పెడితే తినలేను, చేతులు కడుక్కోలేరు, మూతి కడుక్కోలేరు. ఇప్పటికీ చెప్తాను అంటారు, వెళ్తున్నా చూసుకోవాలి, ఏడు చూసుకుంటాం, మనకి ఏమన్నా చూసుకోవాలని ఏడిపోయింది. అలాగే నికృష్టమైన పరిస్థితిలో ఉన్న నన్ను నేను పడుతున్న తంటాలన్నీ దేవుడు చూశాడు. బేతస్త లెపర్సీ హాస్పిటల్లో కుష్ఠరోగులు అందరూ కుష్ఠరోగులే, డాక్టర్ తప్ప. ఇలా బాధ చేస్తా ఉన్నాడు కూడా, ఇలా నీళ్ళు పెట్టుకొని పెద్ద బైబిల్ పెట్టుకొని రావేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు అనుకునేవాడు. అది నాకు క్రిస్టియన్ హాస్పిటల్ అని కానీ, అది దేవుని ప్రేమ కలిగినటువంటి పరిచర్య కానీ నాకు తెలియదు. ఆ లోపలికి వెళ్ళాను, డాక్టర్ గారు ఏం తీసేదాన్ని ఈ మైండ్ ఎందుకు తీసేదన్నారంటే, ఇటుకుపడి దుమ్మి ఇరిగిపోయి, పైన తిరిగిపడి దుమ్మి ఇరిగిపోయి ఇల్లు చేసేది. ఇది వేడస్త ఎంత దుప్పటి కప్పినా వాసన వస్తుంది. ఆయన అన్నాడు ఇక్కడే తీసేయాలన్నాడు. ఆడు చదువుకుని దాన్ని బట్టి ఎక్కడ తీసేయాలన్నాడు, ఎక్కడ తీసేయాలన్నాడు. ఇక్కడ తీయకపోతే మళ్ళా సారి వస్తే నువ్వు ఇక్కడ తీయాలన్నా అంటే ఇక్కడ తీసుకునే. నా దేవుడు ఆడు వైద్యాన్ని తారుమారు చేశాడు. ఇప్పటికి 40 సంవత్సరాల సుమారు అవుతుంది, ఇప్పటికి ఏది అవే సమస్యలు తెలియాలి. స్వచ్ఛ సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు ఎన్నారంటున్నాం. దేవుడు అంటే ఎవరో ఏమి చేయగలడో, ఎందుకంటే సేవకుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదో నిరూపించుకున్నాను. ఎప్పుడైతే ఏం తీశాను అన్నాడో, నేను ఇంటి దగ్గర నుంచి ఎక్కడ నా మంచిలో అమ్మ కానీ మంచినీళ్ళు లేదంటే అప్పుడు బాటిల్ అక్కేది పని కాదు. ఇలా అక్కడ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొట్టుకోవాలి బోరు. ఆ రోడ్డు మీద ఉన్న బోరు కొట్టి ఇంట్లోకి నా చేతిలోకి ఏమి నీళ్ళు వచ్చి గట్టికి అందించుకోండి. అలా శ్రమపడి 2 రోజులు అయింది, ఇంటికి వచ్చాను. మంచినీళ్ళు ఇవ్వలేదు సరి కదా, నిన్ను ఎవరు రమ్మన్నాడు అన్న. హాస్పిటల్ నుంచి వస్తే సంతోషమా కాదా? అది చాలా హాస్పిటల్కి వెళ్ళినా ఇంటికి రాకూడదని ఉంటుందా? సంతోషం కాదు, మా ఇంట్లో నేను వాళ్ళ అబ్బాయిని కాదు. నా పరిస్థితి గురించి తమ్ముడికి కానీ చెల్లికి కానీ పెళ్ళాం. నాకు చెప్పైతే ఆడికేస్తాం. పెళ్లికారి పరిస్థితిలో నేను పెడన మా మామయ్య గారు అక్కడికి వెళ్ళాను. అప్పుడు వాడికి సంబంధం కుదిరింది చేశాను. ఆ మంచి నీళ్ళు నా జీవితం నికృష్టమైన జీవితానికి పాట, నా జీవితం పాడైపోయింది. ఈ పాడైపోయిన జీవితాన్ని విలువపెట్టి కొన్నవాడు కౌగిల్లో చేర్చుకున్నాను. అదే ఉద్దేశంతో అమ్మగారు నన్ను వివాహం చేసుకోవటానికి యేసు ప్రభు కుష్ఠరోగులను ప్రేమించాను. ఆవిడ అందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఏ రోగం లేదు, ఇంట్లో ఇబ్బంది పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఇబ్బంది అనేది అంతగా లేకపోయినా, ఆస్తులు లేకపోయినా ఈ ఆవుకొని పెళ్లి చేసుకుంటానికి నేను ఆమె పెళ్లి చేసుకుంటుందని నేను మూలపేట రాలేదు. నేను ఆయన పిలుపుని బట్టి చూడండి, నాకు ఎవరైనా ట్రైన్కి ఇస్తారా? మీకు అందరికీ ఇస్తాడా? కారు మీద తీసుకెళ్ళి ఇస్తాడా? అయ్యో నేను దగ్గర పడుకోబెట్టుకుని ఇస్తాడా? ఇక అందరూ పంపమంటారు. అమ్మా ఎవడు నన్ను చేర్చుకోడు, ఎక్కడికి పోయినా ఎవడు నాకు
యొక్క సేవకు ఏమవడం ట్రైనింగ్ ఇవ్వడం. నాకేం ట్రైనింగ్ లేదు. ఎవరిస్తాడు నాకు ట్రైనింగ్? ఇప్పుడు వాక్యాన్ని చెప్తాను, దర్శనాలు దేని గురించి? ఏ దేవుడైతే నన్ను విలువ పెట్టుకున్నాడో ఆ ఒక్క దేవుడి గురించి నేను చెప్పకుండా ఉండాలి. అది సాక్షి. నేను నా జీవితం పాడైపోయేటుండగా 3 సార్లు 3 దగ్గర లాగి చర్చికి వెళ్ళాను. అంటే హాస్పిటల్ నుండి వచ్చేసాను. ఎందుకని? ఏలు తీసేయాలన్నాడు. ఇప్పుడు వచ్చి ఏలు తీయలేదు. ఆమె శాసనాలు మార్చే దేవుడు ఎందుకు తీయలేదు? దేవుడు మనకి అవయవ నిర్మాణం చేసినవాడు. దేవుడు ఈ మాంసం మీద చర్మాన్ని కప్పినవాడు, ఎముకలను చేసినవాడు. ఆయన చేతగాలని మనం డాక్టర్ల దగ్గరికి పోతున్నాం. అని చేత కదా అనుమానం వచ్చేసింది. ఆయన చేత కాదా అని నిజంగా ఇప్పటికొక ట్యాబ్లెట్ లేకుండా, ఇంజక్షన్ లేకుండా, ఏ డాక్టర్కి నేను చూపించుకోకుండా షుగరు నాకు ఎంత ఉన్నా సరే నేను అమ్మే ఇప్పుడు షుగర్ అయిపోయింది, మీకంటే ఎక్కువ టీ తాగాను. వాక్యం చెప్పరా? కూపన్ తాగితే గడస్తే చేయమంటే అది 2 టీలు అవుతాయి. ఏ నేను చేసేది ఎవరికని? అమ్మే ఆయన నాకు ఆరోగ్యస్తాడు. ఆకలి వేస్తుంది, అది మనకున్నది కనుక తాగేసి నిలబడ్డా. షుగర్ నాకు ఎంత ఉందో తెలీదు. ఉంటే 500 దాకా ఉండొచ్చు. నేనే పరీక్ష ఎత్తుకోను. షుగర్ ఎంత ఉందో నాకు తెలుసు. ఎంతుంటే నేను తెలుసుకోవటం ఏంటి? నా దేవుడికి తెలుసుకొని నడిపించాలి. ఆమె నా దేవుడికి తెలుసు. నాకు తెలిస్తే నేనేం చేసుకోలేదు. నాకు తెలిసిందేంటి? ఆయన గురించి సాక్ష్యం ఉంటుంది. రైతులా చాలా ఆశ్చర్యం. నన్ను చాలా చర్చిలో పిలిచారు, కానీ ఇంక మళ్ళీ ఈయన కాకూడదు అన్నవాళ్ళే. కానీ మీరు రండి మా చర్చిని బలపరచండి అన్నవాళ్ళు నాకు ఒక్కడ కనపడలేదు. కొంతమందికి అసలు ఖాళీ లేదు. నాకు ఖాళీగానే అడుగుతున్నాను. ఎవడు పిలుపుతారా అని కారు కూడా కొన్నాను. చచ్చిపోయి నేను కొన్నాను. కారు పంపించాడు. డిసెంబర్లో, నవంబర్లో చచ్చిపోయాను. డిసెంబర్లో కాదు. కుటుంబం వెళ్ళి సాక్ష్యం చెప్పమన్నాడు. ఈ దినం కుదిరిన కనుక చందాని సెలవులు కనుక సెకండ్ ఎంట్రీ అయినా చదువుకోవాలన్నా మనం చదువు తర్వాత మనం ప్రార్థనకి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అది రానండి సెలవే కదా. దేవుడి సమయాన్ని ఎవరిని అడుక్కోకుండా, నా చర్చిలో కూడా అడుక్కోకుండా నువ్వేట వెళ్ళి నేనే ఎక్కడ వెళ్ళి కాదు. సమస్యలే నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా. నేను నవంబర్ నెలలో నా దొడ్లోనే సమాధి తీసేయమన్నా. నా ఆలోచన సమాధి తీసేస్తే ఎందుకని అడుగుతారు. ఈ గుండీలో మనుషులు ఉంచడానికి దేనికి? అది అని చెప్పొచ్చు, చెప్దామని అనుకుంటూ ఉంటుండగా 4 రోజులు పూర్తయిపోయింది. మరణం దగ్గర అవుతుంది. అద్భుతంగా దేవుడు వచ్చేసి ఒక్క టాబ్లెట్ లేకుండా, ఒక ఇంజక్షన్ లేకుండా తెల్లవాళ్ళు నాతో పాటు బిడ్డ చదువుతున్నా సరే సహించే, పగలు రాత్రి లేకుండా అలా ఉన్నా సరే నేను వాక్యం చెప్పడం మానేది. ఆ వాక్యం చెప్పేసి వచ్చేసి పడిపోతుంది. అమ్మగారు ఎన్నో చేసేది. పటికి బెల్లం, తులసాకు ఇలాంటి రకరకాలు ఎవడేది చెప్తే అన్ని బ్రెయిన్లో పెట్టుకొని నాకు పళ్ళెంలో లైన్గా పెట్టి నీకు దగ్గు వచ్చినట్టు తీసుకొని నేను తులసాకులో ఉంటానని రాలే దగ్గు. అమ్మే పటికి బెల్లం సప్లంతానని రాలే దగ్గు. నేను ఆలోచిస్తే ఆయన మర్చిపోతాడు. ఎలా తగ్గిపోయిందో నాన్న నాకు చాలా ఆశ్చర్యం. డబ్బు తగ్గిపోయాక ఆ బాధే రాలేదు.
అది మర్చిపోయారు. స్త్రీ అట బిడ్డను కన్న తర్వాత తన బాధను ఏం చేస్తుంది? అయ్యో ఎన్ని రోజులు బట్టి నిలవగానే ఉంది, నేను చచ్చిపోతాను వదిలేనా ప్రాణం కూడా బాధ వెంటనే శిశువు కొట్టగానే బైబిల్లో రైతావా 4 సంవత్సరాలు రాయించాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఇలాంటి సందర్భంలో నా పరిస్థితి బాబు ఎందుకు ఈ సాధ్యం చెప్తున్నంటే సాధ్యం ద్వారా మీరు పొరపడాలి. తర్వాత వాక్యం శబ్దాలు ఆడించేస్తుంది. వాక్యం బైబిల్ కొట్టుకొని తిరిగేది పొరపాడైపోయి ఏం చెప్పాలి అర్థమంటే ఇక ఏమంటాం వేరు 3 మొక్కలు కాకపోతే మిగతా పైకి ఎక్కిపోతాయి. సమస్య లేదు. బ్రెయిన్లో హృదయంలో అవుకోండి. నేను ఆయనకు అవసరమైంది, ఆయన పని విషయమైన అవసరమైంది. ఆయన నన్ను విలువ పెట్టుకున్నాడు, విలువగానే చూశాను. యేసు నామంలో రక్షణ ఇచ్చాను. ఫస్ట్ బిగినింగ్ నేను వెళ్తాను. యేసు నామంలో నాకు అభిషేకం జరిగింది. యేసు క్రీస్తు నామంలో నాకు వివాహం అయింది. హల్లెలూయా హల్లెలూయా. 2-3 మార్గాలు అపోస్తలుల బోధ. ఈ బోధ ధైర్యంతో బోధించే బోధ. ఇది అందరికీ అభ్యాసం కాదు, కానీ బైబిల్ శ్రమిస్తుంది. యెహోవా మరణము ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి తెలియజేస్తారు. 25 వద్ద కీర్తన ఇది బైబిల్ అట్లా పడుతున్నారు. మనం అందరూ ఇలా కూడుకోవటం ఆయన ఎందుకు భయభక్తులా? భయభక్తులు అంటే అదో పెద్ద ప్రసంగం. సామెతగ్రంథం 8వ అధ్యాయం 13వ మాట. భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు కూడా మూలం. 9:10 అమ్మాయి చదివి సామెతగ్రంథం 9:10. చాలు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుంటే కంగారు పడకరా. కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అది వదిలేస్తున్నాం, ముందుకెళ్ళిపోతాం. చెడుగును మనం ఎప్పుడైతే ఆశ్రయించుకున్నామో, మనం ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి వ్యక్తి ఆయన బైబిల్ శ్రమిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నా శరీరం పాడైపోయిన పరిస్థితిలో పెద్ద మంది ఏజెన్సీలో వ్యాపారం చేస్తున్న అమ్ముతాడు దగ్గర ఆ లోపల మల్లిలో దూరంగా అక్కడి నుంచి నన్ను చూడడానికి వచ్చింది. నేను బైబిల్ కొట్టుకున్నాను, యేసు ప్రభుని తెలుసుకున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు అని అంటే ఏది వాక్యం నన్ను స్పందించింది. ఆయన దేవుడు అని రుజువు చేయడం. సాటి అయిన సహాయంగా స్త్రీని యుద్ధం పెట్టి నిర్మించాడు. ఓహో చాలా బాగుంది అని పట్టుకుంటాను. వాక్యం స్పందించింది. అది సత్యమే. తన పోలికలో చేశాడు. తనకి సాటి అయిన సహాయం అవసరమని దేవుడు అనుకున్నాడు. నాకు సాటి అయిన సహాయం అవసరమని దేవుడు అనుకున్నాడు కనుక 20 సంవత్సరాల తేడా అయిన వివాహం. ఆమేన్ ఆమేన్. ఇది ఆయన అనుకుంటే అయింది, కానీ మనుషులు అనుకుంటే అయ్యేది అబద్ధం. ఆలోచించండి. ఈ బ్రెయిన్ పెట్టి అది మనుషుల ఉద్దేశం కాదు. మనుషుల ఉద్దేశం కాదని ఎలా చెప్తున్నాం? నాకు వివాహం అయ్యేటప్పుడు 2 కాళ్ళు బద్దలైపోయి రసులు పురుగు, ఈ కుడికాళ్ళలోంచి మడలోంచి అరికాళ్ళలోంచి పురుగులు వచ్చి 5 ఏళ్ళకి దుమ్ములు చీపులు కొస్తే రోజు తీసుకోవడం. ఒక ఆయన నాకు బట్టలు తెచ్చి అక్కడి నుంచి వచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళదు. రోజు వచ్చేసి ఈ కాలుకి సగం తేడా. అందుకే ఇప్పుడు ఆటో గేరు ఆ కారు కొనుక్కున్నా, లేకపోతే ఎలాగేసి గేర్ లేకుండా ఆటో గేర్ అనుకో స్కూటీ వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆలోచించుకున్నాను. ఎక్కడికాలికే పని 2 చేతితో ఎలా తెప్పొచ్చాను. ఎక్కడికన్నా దూరం వెళ్తే మనోడు వస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వెళ్తేస్తాడు. పిఠాపురం చర్చికి వెళ్ళటానికి నేను ఒక్కరిని నిమిత్తంగా తోడుకొని వెళ్ళిపోతాను. రైతులో జీవితంలో పెద్ద మంచి చెప్పింది, నాకు హక్కు ఎవడెవడు, మాకేం డబ్బులు లేదు.
నేను వ్యాపారము చేయలేను. మా పెద్దలు చెప్పింది, నాయనా బట్టలు తెచ్చుకుంటే నేను అక్కడ అమ్మి పెడతాను, ఆ డబ్బులతో నిన్ను ఇంట్లో ఇస్తే పోషిస్తారు కదా, నువ్వు భారంగా ఉండకుండా అన్నారు. పెద్దలు ఇచ్చిన సలహాను. కానీ ఇది 4వ విషయం తాగి చచ్చిపోదాం అనుకున్నాను. నేను ఎందుకు 4వ విషయం తాగి చచ్చిపోదాం అనుకున్నాను? 4 ఈ యొక్క కుష్ఠరోగం కలిగిన వాడిని నీకు కుడితే అది బాగైపోయిందని ఎన్న ఎవరు కూర్చుందో నాకు తెలియదు. మాకు 3 పావుల గురించి అది 120, 100, 60, 40 తెలుసు, కానీ పావులు గురించి అది పాము ఏ పావు మనకి ఇచ్చా. పావు పూజ చేసేవాడు. దీపారావు వెళ్ళిపోయిన 5 రోజుని పావును పూజ చేసేవాడు. కానీ పాము నాకు పోయేది మన కట్టవాలంటే నా ఎదురవుతుందా, పాము మన ఎదురు ఇలా అడ్డుగా వచ్చేస్తున్నాడు ఇచ్చి నా కోసమే కావాలని, నా కోసం అడ్డుగా వచ్చేస్తున్నాడా కట్టవాలని కానీ ఆ దీపారావు వెళ్ళిన తర్వాత ఎదిగోండి కదా. కానీ భయంకరమైన విగ్రహారాధన వేసినన్న క్షమిస్తారు కానీ విగ్రహారాధన నేను తప్ప వేరొక దేవుడు బొమ్మ దేవుడు కాదు, యేసు ప్రభు పాట కూడా దేవుడు కాదు, అంతే. వాక్యం దేవుడు. ఇప్పుడు వాక్యాలు రాశారనుకో, ఆ వాక్యంలో చూడండి అక్కడ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను, అది వాక్యం. ఆశీర్వాదం లేని గుళ్ళోకి వచ్చేలా చూతులకి అది స్పందిస్తాను. ఆమె బొమ్మ దేవుడు కాడు, సమస్య లేదు. మా ఇంట్లో యేసు ఫోటోలు ఏమి ఉండవు, వాక్యం. ఆమె ఈ గరాడం తెప్పించుకొని తాగేద్దాం. అప్పుడు తాస్వాం పట్టుకుంటే 3 రూపాయలు నక్కలు రేటు. 3 రూపాయలకి గరాడం రప్పించుకొని అది తాగేసి బతకాలని ఆశ పక్కన ఉంది, తప్పదు, మరణించాలి. ఆమె నేను 40 సంవత్సరాల క్రితమే మరణిస్తే ఆత్మహత్య చేసుకొని పాతాళానికి పోయి ఉండేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి అర్థమైన ఎవరినే కాదు. ప్రతి ఓడు బైబిల్ పట్టుకొని ఏడు చెప్పేస్తావు పొంద అనుభవించు. కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పక మానవన్నారా అంటే మీరు మమ్మల్ని గొప్పలు తీసేసిన హల్లెలూయా. ఆ సాక్ష్యాలు పాత్రాంతలో దొంగలు అంటున్నారు నన్ను పట్టుకొని. ఎవడరా దొంగ అంటే పాస్టర్ గారే అంటున్నాను. ఇదేరా బాబు, నేను అంటే ఆమె నేను దొంగనో కాదో ఆడన్నంత మాత్రాన్ని నాకు తెలియదా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందన్నాడు దావీదు. ఆమె ఇప్పుడు నేను అమ్మా మీరు ఆత్మానాడు ఇక పెద్దమంది నేను యేసు ప్రభు గుడికి వెళ్తున్నాను అన్న. ఓకే, నన్ను ఏది పట్టుకుంది? వాక్యం. ఏ వాక్యం పట్టుకున్నాను నన్ను? రైట్, అది పట్టుకుంది. ఇప్పుడు పెళ్లికి వెళ్ళేటప్పుడు మగోడు పెద్దోడు చూస్తామా, ఆడవాడు పెద్దోడు చూస్తామా? మరి ఆడవాడు ఆ కలుగు చేసింది స్త్రీ నుండే కదా. మరి మొదటి స్త్రీ ఎవరు? అవమ్మా. అంటే ఆ అనుభవం బాబులాగా ఉన్నప్పుడు ఒడిగిపోయినా ఎవరన్నా పెళ్లి చేసుకుని దంపతులు బండి మీద వెళ్తుంటే ఆడు మలుపు తిరిగిదాకా ఎందుకు చూసుకోండి. వ్యాపారం చేయాలి. యేసు దేవుడని నేను తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకున్నాను? వాక్యాన్ని నేను హృదయాన్ని తెరిచినాను. హల్లెలూయా. వాక్యంకి హృదయం తెరవనంత కాలము
నీ జీవితంలో నా జీవితంలో ఏ సినిమా అన్నీ ఏదో పెదాలతో ప్రకటిస్తాం కానీ ఆత్మ దూరంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ దూరంగా ఉన్నది అని చెప్తున్నాను. నేను ఆత్మ దగ్గరగా ఉంది, శరీరం ఆత్మ ప్రాణం. మనం దేవుని కంప్లీట్ ఆయన వృషిలోకి వెళ్ళిపోవాలి. రైతావా అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారు? వాడుకుంటారు. శరీరం పాడైపోయింది, వాక్యం నన్ను స్పందించింది. ఏ విధంగా స్పందించిందంటే ఇప్పుడు మన పిల్లలకి చిన్నోడైనా పెద్దోడైనా ఆడబిడ్డైనా ఓ స్త్రీ కన్నా మరి మొట్టమొదటి మగోడేది? వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఆలోచించరా? ఆ 7 సంవత్సరాలు అని అడుగుతారు కానీ ఆ సంవత్సరాలు ఎలా వచ్చేవి అని ఆలోచన లేదా అని నేను ఆలోచన చేయబట్టే వాక్యం అనుకోవడం. ఓహో, ఆదాం చేసిన చిలక, ఆదాం చేశాడు చాలా కరెక్ట్. దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత చేశాడా, ముందు చేసాడా? ఎందుకని చేసాడు? ఆ క్యాన్సర్ లేకుండా చేయటాను. హల్లెలూయా. ఆదాం నాకు వెళ్ళండు లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడా? ఆయన ఎవరు తెలుసు? అలాగే మన ఇద్దరి యొక్క మనసు ఇవన్నీ తీసుకోకుండా ముందుగానే ఏమన్నా అన్నాడు. బైబిల్లో ఉన్న మాట మీరు ఇల్లు కట్టి ఇరవై గ్రంథం అంటే నేను చెప్తా ఉంటాను. ఎందరినో కొలి చాప విమోచన కలిగే గొప్ప రక్షణ యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ ఫస్ట్ బిగినింగ్ రక్షణ నాకు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యేసుని ఆ దినం నుండి దినానికి ఒక్క ట్యాబ్లెట్ ఏ డాక్టర్ కానీ సంవత్సరం సేవలో టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటూ నీకు తెలుస్తుంది దాన్ని బట్టి కానీ కూడు అన్న నేను దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాలు బట్టి దేవుని వాక్యం చదివిస్తుంది తెలుసా? నా మాట సమర్థించి వినియడలా భూమి యొక్క మంచి టెస్ట్ చేసుకున్నా కానించి ఇంటి తాగవలసి వస్తారు. రైతావా మరి అది ఏం చెప్తే అది చెయ్యాలి. మనం కట్టుబడి కుర్రోలు చెప్పుకుంటాం, వాళ్ళ నోళ్ళు మనం కొట్టుకుంటాం. రైతావా మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన విలువ పెట్టుకొని నన్ను ఆశ్రయించుకున్నాడు. మన విజయ్ కుమార్ జయకుమార్ లాగు కబు నన్ను అభిషేకి ఎంత ఆయన పట్టుకొని ముట్టుకోడు, అంత నీట్గా మెయింటైన్ చేసి ఇక్కడ చివరికి అక్కడ వాడేసరికి సాధ్యం చెప్పినాడు. అలాంటి రోడ్డు ఆయన కారు మీద నన్ను తీసుకెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ కారు మీద నేను ఏసీ వదలమన్నాను డ్రైవర్. ఆడు ఏసీ వదిలేదు. ఆ ఏసీ మనకి ఎప్పుడు అలవాటు లేదు. అలవాటు లేని దాని మీద సరిపోయిపోయి నేను ఇలాగిలా పోతున్నాను. ఎదర్ సీట్ నాకు ఇచ్చాడు. అమ్మగారు అయ్యగారు ఎక్కడ ఉన్నారు. అలా తక్కువ తగ్గుతుంది, నాకు ఎక్కువ తగ్గదు. ఏది అక్కడికి ఎత్తులో నేను ఇద్దరు మనుషులు తెలుసుకోవాల్సి వచ్చింది. యోబై గారు ఏదైనా ఆడుతున్నాను చూసుకోండి అని ఈయన ఆయన డోర్ తీసేది కానీ నాకు ఎవరో డోర్ తీసుకోగలన్నా డోర్ లాగే డోర్ తీసుకోవాలన్నా నువ్వు డోర్ ఎవరో తీయలేదు, నన్ను ఎవరో చెప్తాను. ఊరు ప్రశాంత్ ఇక్కడ నేనే మాటగా తుక్కురేగిపోయి సవాల్ తప్పుని అక్కడ అలా వేసింది. నేను వాక్యానికి వెళ్ళాను రాజమండ్రి సేవకుల మీటింగ్ అది నాకు ఖరీదు. సేవకుల మీటింగ్కి వెళ్ళింది వేరు. ఫస్ట్ బిగినింగ్ నన్ను కోరి మీద తీసుకెళ్ళాడు కారు మీద. నాన్న ఆశ్చర్యం, ఈ కొట్ట ముక్క మీద నన్ను నిలబడినవ్వలేదు ఈయన. నేను సృష్టికర్త దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనుండే స్థలంలో, ఇంకొక స్థలంలో కాదు, నేనుండే స్థలంలో నీ మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తాను అబ్బాయి అన్నాడు. ఈయనైతే కుటుంబం కూడా నిలబెట్టడం లేదు. అది పచ్చబడుతుంది.
45 నిమిషాలు చెప్పాను సాక్షి. నాకు 10 నిమిషాలు ఇచ్చాడు. పశ్చాత్తాపం కలుగుతుంది ఆయన ఆదివారం నుంచి. బ్రదర్ ఎన్నింటికి వస్తారమ్మా? శనివారం వస్తారు. ఆయన రాగానే నా దగ్గరికి రమ్మని చెప్పని ప్రతిరోజు శనివారం వచ్చేదాకా ఆ యొక్క సొలుమి అన్న వంట మనిషికి ఆ యొక్క మనిషికి అక్కడ పనిచేసే మనిషి చెప్తూనే ఉన్నాడు. ఎందుకని వాళ్ళు వాక్యం బోధించుకోవాలి రైల్వే డిపార్ట్మెంట్లో. నేను పాస్టర్ కాకుండా వాక్యం చెప్పుకోండి. వాళ్ళు అలపడాలి, జాగ్రత్తగా ఉన్నాడు. ముగించేస్తాను వాక్యాన్ని కొంచెం చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. నేను అలాగ బల్ల ఉంటే ఆ బల్ల మీద కూర్చున్నాను. చూసే బనేతోళ్ళకి కట్టుకొని ఏవో రాసుకున్నాను. ఏవో రాసుకుంటాడు పెద్దోడు కదా, నాకు ఎందుకే అని నేను అలా కూర్చున్నాను. చూసే కూర్చున్నాను. అదే మనం అయితే ఏం చేస్తాం? పైకిలాడండి అయ్యారు భర్తలు, పైకిలాడండి అయ్యానే లేకపోతావు లేకపోతావు. నన్ను ఆయన పిలిచాడే, నేను ఆయన పిలిచాడు. అది నేను సరే అలాగే నేను వెళ్ళలేదా, అక్కడే కూర్చున్నాను. ఎందుకంటే నాకు అవమానం కలిగింది. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఆయన ఆజ్ఞను బట్టి నడిస్తే మనకి అవమానం అనేదే లేదు. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! ఆయన కౌగిలించుకోవడానికి నేను యోగ్యుడని కాకే ఆ కాడికాడని బట్టలు అప్పటికే పడేసే. సాక్ష్యం చెప్తానండి. 10 నిమిషాలు ఇచ్చాడు సాక్ష్యం. నేను 45 నిమిషాలు చెప్పాను. ఆడికి వచ్చాక అన్నాడు, నన్ను క్షమించండి అన్నాడు. మిమ్మల్ని క్షమించే దగ్గర నేను లేచిపోయి బాగా చేసుకుని ఆయన క్షమించున్నా. రండి అలాగే కూర్చుందాం. అక్కడ ఏముంది? టిప్పర్, ఫ్యాను, కుర్చీలు అన్నీ ఉన్నాయి. చెప్పు 4 5